హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనం కుంకుమార్చన కేవలం శ్రావణ శుక్రవారాలు, లేదు అంటే అమ్మవారి నవరాత్రి తిథులు, లేకపోతే ఏమైనా గణపతి నవరాత్రులు, ఇలా ప్రత్యేకమైన తిథులలో చేసుకునే కుంకుమ పూజకు మాత్రమే ఫలితం ఉందా అన్న విషయం మీద అయితే మీకు ఈరోజు వివరణ ఇవ్వబోతున్నానండి. మనం చేసుకునే కుంకుమ పూజ అనేది ప్రత్యేకమైన తిథులలో చేసుకున్నట్లయితే కనుక అప్పుడు మనకి పంతులు గారు చెప్పిన దాన్ని బట్టి, లేదు అంటే మనం తెలుసుకున్న జ్ఞానాన్ని బట్టి శక్తి ఎక్కువగా ఉంటుందని తప్పకుండా ఈ ప్రత్యేకమైన తిథి రోజు కుంకుమార్చన చేసుకుంటే మన యొక్క కోరికే డెఫినెట్గా నెరవేరుతుంది అన్న ఒక నమ్మకంతో చేసుకుంటాం కనుక ప్రత్యేకమైనటువంటి తిథులలో కుంకుమార్చన చేసుకుంటే మన యొక్క కోరికలు నెరవేరుతాయి అంటారండి. అదే సంకల్ప బలాన్ని, లేదు అంటే అదే కోరిక ఉన్న బలాన్ని, లేదు అంటే అదే భక్తి భావాన్ని నార్మల్గా మన మనసు ప్రశాంతంగా ఉన్న ఏ తిథి రోజు మనం కుంకుమార్చన చేసుకున్నా కానీ తప్పకుండా మనం కోరుకున్నటువంటి కోరిక అనేది నెరవేరుతుందండి. సో ప్రత్యేకమైన తిథులలోనే కుంకుమార్చన చేయాలి అన్న నియమం అయితే లేదండి. ప్రత్యేకమైన తిథులలో మనకి కుదరవచ్చు, కుదరకపోవచ్చు. ఇంట్లో బోలెడన్ని నైవేద్యాలు తయారు చేసి ఇంట్లో వాళ్ళందరినీ చక్కపెట్టి మనం కుంకుమార్చన చేసుకోవాలి అంటే ఒకటి మనకి టైం సరిపోదు, శరీరం సహకరించకపోవచ్చు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనకి ఇంట్లో సరిగా ఉండి, ఒంట్లో ఓపిక ఉండి, ముఖ్యంగా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏ తిథిలో అయినా కానీ మనం చక్కగా కుంకుమార్చనతో చేసుకుని అమ్మవారిని పాదాలని అయితే మనం కొలుచుకోవచ్చండి. సో మనం కుంకుమార్చన చేసుకునేటప్పుడు కేవలం మన యొక్క స్వార్థంగా మాత్రమే ఉండకూడదండి. అంటే మనం కుంకుమార్చన చేసుకున్నప్పుడు పువ్వుల్ని ఎక్కువగా విరివిగా ఉపయోగిస్తూ ఉంటాం. లేదు అంటే గుడి వంటి ప్రాంగణంలో కుంకుమార్చన చేసినప్పుడు దీపాలను వెలిగిస్తాం. అలా దీపం వెలిగించినప్పుడు దీపం యొక్క వేడి పుష్పాలకి ఏమాత్రం తగలకుండా చూసుకోండి. అంటే ఇది నేను ప్రాక్టికల్గా చూసి చెప్తున్నానండి. మనం ఎంతో భక్తి భావంతో ఒక సంకల్ప బలంతో దీపాన్ని, మంగళకరమైన దీపాన్ని ఉంచినప్పుడు ఆ దీపం ఏ పువ్వుని కూడా కాల్చకూడదండి. ఏ పువ్వుని లేదంటే ప్రసాదాన్ని కూడా వేడి తగలకుండా ఆ దీపం మనం పెట్టినప్పుడే ఆ దీపానికి మన యొక్క కోరికకు కూడా 100% న్యాయం అయితే జరుగుతున్నట్టు ఉంటుందండి. అలా కాకుండా మనం పెట్టిన దీపం ఏ పువ్వుని, పుష్పాన్ని కాల్చినా కానీ ఆ యొక్క దోషానికి ఫలితాన్ని కూడా మనమే అనుభవించవలసి వస్తుందండి. ఇవన్నీ మనకి తెలియకుండా జరిగిపోయే తప్పులండి. ఎప్పుడైనా సరే సామూహిక వ్రతాలు కానీ, సామూహిక కుంకుమార్చనలు కానీ జరిగినప్పుడు ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు భక్తి శ్రద్ధలతో ఉంచినటువంటి దీపం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక పువ్వును కానీ, ఒక ఆకును కానీ మాత్రం కాల్చకుండా, అసలు ఆ దేవతా ఫోటోలకి దీపం యొక్క వేడి సెగ తగలకుండా చూసుకోండి. అప్పుడు ప్రతి కుంకుమార్చన, ప్రతి వ్రతం కూడా సక్సెస్ అవుతుంది, ఏ విధమైన దోషం లేకుండా. సో మనం కుంకుమార్చన చేసుకునేటప్పుడు ముఖ్యంగా కుంకుమని ఎలా పట్టుకున్నా కానీ పూజ చేసేటప్పుడు చూడండి, చిటికని వేలిని వేరొక వేలిని వదిలివేసి మధ్యలో ఉన్న 2 వేళ్ల మించి, మన బ్రటకన వేలు మించి మనం కుంకుమార్చనని ఓం శ్రీమాత్రే నమః అన్న మంత్రం కానీ, లేదు అంటే గౌరీదేవి అని కానీ, దుర్గాదేవి అని కానీ ఓం చేర్చి మనం పంతులు గారు చెప్పి ప్రతి నామానికి మన మనసులో ఈ విధంగా అనుకుంటూ అమ్మవారి యొక్క నాభి కింద నుంచి మాత్రమే మనం పూజ చేయాలండి. ఇది గుర్తుపెట్టుకోండి. అమ్మవారి హృదయం పైనుంచి మనం ఎవ్వరం కూడా సరిపోమండి పూజ చేయడానికి. అమ్మవారి పాదాల నుంచి నాభి వరకు మాత్రమే మనం కుంకుమ అర్చన చేసిన, అక్షంతలు పూజ చేసిన, లేదు అంటే పుష్పాలు అలంకరించినా కానీ అమ్మవారి నాభి కింద నుంచి మాత్రమే మనం కుంకుమార్చన చేయాలండి. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. విగ్రహాలకు పూజ చేసినా, ఫొటోస్కి పూజ చేసినా, మూర్తులకు పూజ చేసినా కానీ నాభి కింద నుంచి మాత్రమే, అంటే పొట్ట కింద నుంచి మాత్రమే పూజ చేయండి. అంటే మనం కుంకుమ పూజ అంటే కేవలం పూజ చేస్తామండి. మనం సంకల్ప బలం ప్రకారంగా అది నెరవేరొచ్చు, నెరవేరకపోవచ్చు. కానీ మనం ఏ విధమైన దోషాన్ని మనకు అంటకుండా ఉండాలంటే కనుక ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ కుంకుమార్చన చేయాలండి. సో దీపం వెలిగించేటప్పుడు పువ్వులకి సెగ తగలకుండా, మీరు ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు కూడా మీరు చెయ్యని తప్పునైనా సరే ఎక్కడైనా కానీ దీపపు వెలుగుకి పుష్పాలకి కాస్త వేడి తగులుతుంది, కాస్త అంటుకుంటున్నాయంటే మీరు వెంటనే అది తీసినా మీకు ఆ పుణ్యఫలం కూడా వస్తుందండి. చూడండి, ఇక్కడ అగరబత్తి వలన ఒక సంచి అయితే జస్ట్ అంటుకుంది. సో అగరబత్తిలను కూడా జాగ్రత్తగా మీతో ఉన్న 4 ముత్తైదువుల అగరబత్తులు కూడా తీసి
వేరే చోట గుచ్చితే కనుక ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఆ పుణ్యం కూడా అమ్మవారు మన అకౌంట్లోనే వేసేస్తారు. ఇంకా మనం పూజ మొత్తం అయిపోయిన తర్వాత, కుంకుమార్చన అంతా అయిన తర్వాత పెట్టే ప్రసాదాల్లో కొబ్బరి అత్యంత శక్తివంతమైందండి. ఎందుకంటే కొబ్బరిని మనం సమర్పించేటప్పుడు కానీ, నైవేద్యాలని మనం సమర్పించేటప్పుడు కానీ అక్కడ అమ్మవారు, దుర్గా అమ్మవారు కంటి చూపు మాత్రం చేతనే ఈ నైవేద్యాలను ఆవిడ స్వీకరిస్తారు. సో అలా కంటి చూపుతో ఆవిడ చల్లని చిరునవ్వులకే మోముతో మనం పెట్టిన నైవేద్యాల్లో మన యొక్క భావం మాత్రమే ఆవిడకి వెళ్తుందండి. అంటే ఆ కొబ్బరిలో అంత తెల్లని స్వచ్ఛమైన మనసును, మన మనసును అంత తెల్లగా స్వచ్ఛంగా చేసి ఆవిడికి సమర్పిస్తున్నామన్న ఒక సింబాలిక్ ఎగ్జాంపులే తెల్లని కొబ్బరిని మనం టెంకాయ రూపంలో కొట్టి ఆవిడికి సమర్పిస్తాం. అంటే మనలో ఉన్న స్వచ్ఛతను ఆవిడ స్వీకరిస్తున్నారండి ఆ కొబ్బరి రూపంలో. అలాగే శనగలు, చలివిడి, వడపప్పు ఇవన్నీ కూడా కడుపు చలవ నైవేద్యాలు అంటారండి. అంటే మనం ఇండైరెక్ట్గా అమ్మవారి యొక్క మంచిని కోరుకుంటున్నాం. అంటే ప్రతి ముత్తైదువ మన ఇరుగు పొరుగు యొక్క చలువదనాన్ని కోరుకుంటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మన మనసులో ఉన్నటువంటి తేలికైన మంచి భావన ఈ నైవేద్యం రూపంలో అమ్మవారు స్వీకరిస్తారండి. సో మనం భక్తి శ్రద్ధలతో చివరిన సమర్పించే ఈ నైవేద్యాల వెనక అయితే ఎంత ప్యూరిటీ ఉంటుందండి. అంతే ప్యూరిటీతో మనం ఏ తిథి రోజైనా సరే కుంకుమార్చన చేసుకున్నట్లయితే తప్పకుండా దాని యొక్క ఎఫెక్టు మనం కుంకుమార్చన చేసుకున్న రోజు స్టార్ట్ అవుతుంది, మన వరకు చేరడానికి సమయం పడుతుంది. కనుక ఏ విధమైన దోషం లేకుండా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మనం కుంకుమార్చన ఇలా పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ప్రకృతికి ఇబ్బంది లేకుండా మనం చేసుకున్నప్పుడు డెఫినెట్గా ఆ పూజ సక్సెస్ అయినట్లేండి. సో పూజ అంతా అయిపోయిన తర్వాత కుంకుమ, గాజులు, పుష్పాలు నీకు ప్రసాదంగా తీసుకుని చక్కగా ఆనందంతో మనం అయితే ఇంటికి వెళ్ళాలి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.